దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈరోజు త్రాగుడు గురించి మనం ధ్యానించబోతున్నాం. త్రాగుడు అన్నది చాలా సున్నితమైన మాట. చాలామందికి ఇష్టం ఉండదు. చాలామంది మగవారికి ప్రత్యేకంగా ఈ త్రాగుడు అనే మాట ఎవరైనా మాట్లాడితే ఇష్టం ఉండదు. కానీ ఈరోజు బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? త్రాగుడు మనకి హాని చేస్తుందా? ఇదే త్రాగుడు మనకి మేలు చేస్తుందా? ఇదే త్రాగుడు గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మనం చూద్దాం. మనము కొంతమంది త్రాగే వాళ్ళతో మనం మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే, నాకు బ్రదర్, యేసు ప్రభువే నీటిని ద్రాక్షారసంగా మార్చాడు కదా, మరి మేం త్రాగితే తప్పేముంది అనే వాదన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది గోవా వెళ్తూ ఉన్నారు. నేను అనుకున్నాను శౌరివారంటే వీరికి చాలా భక్తి, శౌరివారంటే వీళ్ళకి చాలా ఇష్టమేమో అనుకున్నాను. నేను గ్రహించిన విషయం ఏంటంటే, శౌరివారి మీద భక్తి ఒకవైపు అయితే ఇంకొక దాని మీద ధ్యాస కూడా ఉంది. గోవా వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు వెళ్తున్నారో వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితముగా మీరు అంగీకరించకపోయినా 1 కొరింథీయులు 6వ అధ్యాయం 9వ వచనంలో త్రాగుబోతులకి పరలోక రాజ్యంలో స్థానము లేదు అనే మాట అక్కడ పౌలు గారు రాస్తున్నారు. మనము క్రైస్తవత్వాన్ని అనుసరించేది యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎవరెవరైతే యేసయ్య మీద నమ్మకం ఉంచుతారో, ఎవరెవరైతే క్రైస్తవులుగా ఉంటారో వాళ్ళందరికీ పరలోక రాజ్యంలో దేవుడు స్థానం ఇవ్వాలని చెప్పి, మనందరము పరలోక రాజ్యంలో వారసులు కావాలని చెప్పి, మనందరికీ నిత్య జీవం ఇవ్వాలని చెప్పి యేసయ్య ఒకవైపు ఆశపడుతున్నాడు. కానీ ఈ త్రాగుడు అనే వ్యసనం వల్ల మనము ఆ పరలోక రాజ్యంలో స్థానం కోల్పోతున్నాం. ఈ మధ్యకాలంలో పేపర్లో ఒక వార్త చదివానండి. ఒక 13 మంది స్నేహితులందరూ కలిసి ఒక ఫామ్ హౌస్లో వాళ్ళు పార్టీ చేసుకోవడానికి వెళ్ళారంట. బర్త్డే పార్టీ చేసుకోవడానికి వెళ్ళారంట. రాత్రంతా మంచిగా 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు మంచిగా కూర్చొని తాగారంట. బర్త్డే కేక్ కట్ చేశారంట. రాత్రి 1 గంట సమయంలో ఆ 13లో ఒక అతనికి అప్పుడు ఈత కొట్టాలని ఆలోచన వచ్చిందంట. కానీ వాస్తవానికి ఈయనకి ఈత రాదు. కానీ త్రాగిన మైకంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ధైర్యం వచ్చింది. వీళ్ళందరూ అన్నం తింటుంటే ఆయన ఒక్కడు మాత్రం వెళ్ళి అక్కడ ఉన్న దగ్గరున్న స్విమ్మింగ్ పూల్లో ఆయన ఈత కొట్టడానికి వెళ్ళాడంట. సో ఎవరు గమనించలేదు ఈయన ఈత కొట్టడానికి వెళ్ళడము. ఆ త్రాగిన మైకంలో ఆయన దూకాడు. ఆయన అదే స్విమ్మింగ్ పూల్లో ఈత రాదు కాబట్టి ఆయన మరణించినట్లుగా మరుసటి రోజు పేపర్లలో వార్తగా మనకు వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేకమైన కుటుంబాలు ఈరోజు ఈ త్రాగుడు వ్యసనం వల్ల అనేకమైన కుటుంబాలు నాశనం కావడం మనం చూస్తున్నాం. త్రాగే మనిషి బాగా త్రాగిన తర్వాత ఆయన ఆలోచించే విధానాన్ని కోల్పోతున్నాడు. మానసిక స్థైర్యాన్ని ఆయన కోల్పోతున్నాడు. నిర్ణయించే సరి అయిన నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతున్నాడు. అందుకే ఆ త్రాగిన మైకంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. కొంతమంది ఈ ప్రేయర్ వాళ్ళు, ఈ బైబిల్ చెప్పేవాళ్ళు ఈ త్రాగుడు గురించి ఇలాగే చెప్తారులే అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, కొద్దిసేపు మనము ప్రార్థనని పక్కకు పెడదాం, బైబిల్ని పక్కకు పెడదాం. మీరు తాగే ఆ బాటిల్ మీద ఒక మాట రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే, మద్యము తాగడము మీ ఆరోగ్యానికి హానికరము, డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే మాట మీరు త్రాగిన బాటిల్ మీదే పెద్ద అక్షరాలతో రాయబడుతుంది. మరి బైబిల్ని, ప్రార్థనని పక్కకు పెట్టి ఆ మందు త్రాగడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అనే విషయం, మీ ఆరోగ్యమే నాశనం అవుతుందనే విషయం
ఒకసారి గమనించాలని నేను కోరుతున్నాను. కొందరు ఎంజాయ్మెంట్ కోసం తాగుతారు, కొందరు బాధల్లో తాగుతారు. ఏదొచ్చినా సరే, పండుగ వచ్చినా తాగాల్సిందే, ఒక అతను చనిపోయినా తాగాల్సిందే, బాధల్లో కూడా తాగాల్సిందే, ఒక లవ్ ఫెయిల్ అయినా తాగాల్సిందే. మనకు త్రాగడానికి ఒక అవకాశం కావాలంతే. ఈ మధ్యకాలంలో మన గ్రామాల్లో ఊరు పండుగలను మనం గమనిస్తూ ఉన్నాం. ఊరు పండుగలు ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టినవి. ఎందుకు అంటే బంధువులంతా ఒక దగ్గరికి వస్తారు, ఆ బంధువులంతా కలిసి ఆ పునీతిని యొక్క దీవెనలు పొందుకుంటారు. అంతేకాకుండా చుట్టాలంతా ఒక దగ్గరికి వచ్చి ప్రేమతో అన్యూన్యంగా ఉండడం కోసము, ఆ ఉద్దేశం కోసము ఈ పండుగలు, ఊరు పండుగలు మొదలుపెట్టారు. కానీ ఈరోజు ఊరు పండుగలు మీరు చూసినట్లయితే మొత్తము త్రాగుడుమయమే. గుడి అయిపోయిన వెంటనే, పూజ అయిపోయిన వెంటనే మనకు తెలుసు దాని తర్వాత ఏం జరుగుతుందో. ఇలా పండుగ జరిపి సాయంత్రం కాగానే మన బజార్లో కేకలు వినపడుతుంటాయి, బజార్లో అరుపులు వినపడుతుంటాయి. ఏంటా అని చూస్తే త్రాగిన మైకంలో సొంత బంధువులే ఒకరినొకరు దూషించుకుంటుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఊరి పండుగలని తిరుసభ స్థాపించింది దీనికోసం కాదు. మనం భక్తిలో పెరగాలని, కుటుంబాలుగా మనం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని మనకి పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఈరోజు మన ఊరి పండుగలు ఎలా ఉన్నాయి? ఈరోజు మనము ఏ క్రమముగా ఆ పండుగలు జరుపుకుంటున్నాం? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఈ త్రాగుడనే వ్యసనము ఎంత భయంకరంగా ఉందంటే మగవాళ్ళు మాత్రమే తాగేవాళ్ళండి ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యవ్వనస్తులుగా ఉన్న ఆడపిల్లలు, దాని తర్వాత పెళ్ళైన కొంతమంది ఆడవాళ్ళు, వీళ్ళందరూ కూడా కొందరు రహస్యంగా తాగుతున్నారు, కొందరు బహిర్గతంగానే తాగుతున్నారు. ఆ త్రాగిన మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ త్రాగుడు మీ కుటుంబంలో మేలు చేస్తుందా? ఈ త్రాగుడు మీ కుటుంబాన్ని నాశనం చేస్తుందా? అది ఎంజాయ్మెంట్ కోసమే కావచ్చు, కొద్దిసేపు సరదా కోసమే కావచ్చు, కానీ ఆ సరదా మన జీవితాల్ని, మన కుటుంబాల్ని నాశనం చేస్తూ ఉంది. సామెతలు 23వ అధ్యాయము 31, 32 వచనాల్లో మనం బైబిల్లో ఇలా చదువుతున్నాం. ఆ యొక్క మద్యము గ్లాస్లో పోసినప్పుడు చాలా చక్కగా ఎర్రగా కనపడుతుందంట. అది త్రాగినప్పుడు కూడా చాలా మంచిగా లోపలికి వెళ్తుందంట. కానీ అదే మద్యము, నువ్వు తాగిన అదే మందు ఒకరోజు పాములాగా వచ్చి నేను కాటేస్తుంది అని అక్కడ వాక్యం చెప్తూ ఉంది. ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ త్రాగుడు మీకు మేలు చేస్తుందా? ఈ త్రాగుడు మీకు కీడు చేస్తుందా? ఈ త్రాగుడు మన కుటుంబంలో శాంతిని తీసుకొని వస్తుందా? ఈ త్రాగుడు అనే వ్యసనము మీ కుటుంబంలో అలజడిని తీసుకొని వస్తుందా? ఈ త్రాగినప్పుడు మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్న మీరు, ప్రార్థనలో ఉన్న మీరు, దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు. చాలామంది కుటుంబాలు ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సొంత తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని తాగే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా కొంతమంది పిల్లలు వాళ్ళ నాన్న త్రాగడం చూసి, ఇంట్లో వాళ్ళు త్రాగడం చూసి వీళ్ళు బయట అదే అలవాటును చేసుకుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒకవేళ ఆ వ్యసనంతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక నిర్ణయం తీసుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆ త్రాగుడు వ్యసనం నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకొని ఒకవేళ నాతో ఏకీభవించినట్లయితే ఈరోజు ప్రార్థన చేసుకుందాం. దేవుని శక్తిని అడుగుదాం. అయ్యా, ఈ త్రాగుడు అనే వ్యసనం నుంచి నన్ను బయటికి తీసుకొనిరా. ఈ త్రాగుడు అనే వ్యసనంలో
నా జీవితాన్ని కోల్పోయాను, నా ఆరోగ్యాన్ని కోల్పోయాను, నా కుటుంబంలో శాంతి సమాధానాన్ని కోల్పోయాను అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు కృపనిస్తాడు, దేవుడు మనల్కి శక్తినిస్తాడు. ఆ త్రాగుడనే వ్యసనం నుంచి బయటికి రావడానికి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి, నీకే స్తుతి స్తోత్రము ఆరాధన ఘనత మహిమ కలుగును గాక. నాయన, అనేక మంది త్రాగుడనే వ్యసనంలో వాళ్ళు ఉన్నారు నాయన. ఈ త్రాగుడనే వ్యసనము ద్వారా వాళ్ళ ఆరోగ్యము నాశనం అవుతుంది, వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నాయి అయ్యా. వాళ్ళ కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా పోతుంది నాయన. ఈ త్రాగుడనే వ్యసనం నుంచి ఎవరెవరైతే త్రాగుడనే వ్యసనంలో ఉన్నారో వాళ్ళందరికీ శక్తినివ్వమని, బలాన్ని ఇవ్వమని, ఆ త్రాగుడనే వ్యసనం నుంచి విడుదలనివ్వమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరినీ దీవించమని, వాళ్ళ కుటుంబాలని మరొకసారి శాంతి సమాధానంతో నింపమని, మంచి ఆరోగ్యంతో వాళ్ళని దీవించమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. దేవుడు మీ తోడుగా ఉంటాడు. ఆ వ్యసనం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. మీ కుటుంబంలో శాంతి సమాధానం ఆనందం మీ కుటుంబాలకు వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గుడ్ నైట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.